సార్ డాక్టర్ గారు, రాయమండ్రి పశు వైద్యశాల ఏ సంవత్సరంలో పెట్టారు, పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది, దీనివల్ల ఎంతమందికి ఉపయోగపడింది కొంచెం చెప్పండి సార్. ముందుగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతానండి రాజమండ్రి పశు వైద్యాల్లో పనిచేయడం. నేను 9 సంవత్సరాలు గ్రామీణ సర్వీస్ అయిన తర్వాత 2003లో ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ హాస్పిటల్ చరిత్ర చాలా ఘనమైనదండి. ఈ ఆసుపత్రి 1902లో అంటే దగ్గర దగ్గర 123 సంవత్సరాలు స్థాపించబడింది కనుక ఆ రోజుల్లో బ్రిటిష్ పరిపాలనలో వాళ్ళ యొక్క మీకు తెలిసే ఉంటుంది, మనం ధవళేశ్వరం బ్యారేజ్, గోదావరి బ్యారేజ్, కాటన్ దొర గారు, మరి ఆయన మనం బ్యారేజ్ దగ్గర వెళ్ళి చూస్తే అక్కడ ఫోటోలు చూస్తే గుర్రం మీద వెళ్ళినట్టు అశ్వం మీద వెళ్ళి అన్ని సర్వే చేసిన అడవిల్లోనూ చర్ల అక్కడ వరకు చాలా ఉంది. మరి అశ్వాల ట్రీట్మెంట్ ఎక్కడ చేసేవారు? నెల్లూరు జిల్లా సంగమంలో కూడా ఆయన విగ్రహం ఉంది. అంటే మనకి ఇప్పుడు ఈ పశువుల చరిత్రకు వచ్చేటప్పటికి వారి యొక్క అశ్వాలు, బ్రిటిష్ వారి అశ్వాలకి వైద్యం చేయడం కోసం అంటూ ప్రప్రథమంగా 1902లో ఈ హాస్పిటల్ పెట్టారు. అంటే ఆంధ్రాలో అంటే జిల్లాలోకి వస్తుంది. అప్పుడు తూర్పుగోదావరి జిల్లా అండి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 1902 అనుకోవడం ఈ ఉత్తరాంధ్ర దగ్గర నుంచి కల్పించే అత్యంత ప్రాచీనమైన హాస్పిటల్ ఇదేనండి. ఈ 1902లో చేసి దగ్గర బ్రిటిష్ 1947 వరకు కూడా ఇప్పటికీ కూడా మన హాస్పిటల్ వెనకాల అశ్వాలకి ఇన్పేషెంట్ వార్డులు కట్టి ట్రీట్మెంట్ చేసిన సందర్భాల్లో ఉన్న వాడి బిల్డింగ్లు కూడా ఉండేవి. మన గతంలో కొత్త బిల్డింగ్ నిర్మాణం కోసం అవి కూల్చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా ఆ 1902లో కట్టిన బిల్డింగ్ కూడా ఇప్పుడు మేము స్మారక రూపంగా ఉంచుదామని దాన్ని కూడా మేము పడగట్టకుండా కాపాడకుండా వస్తాము. వాళ్ళ కట్టిన బిల్డింగ్ ఇప్పటికీ ఉందండి. 19 దగ్గర 123 సంవత్సరాల సర్వీస్ ఉన్న చరిత్ర ఉన్న బిల్డింగ్ ఈ హాస్పిటల్ అండి. సార్ ఇప్పుడు ఈ హాస్పిటల్ పెట్టాక ఎక్కువ ఎవరికి ఉపయోగం అంటే రైతాంగమా, లేకపోతే ఈ మళ్ళా కొంతమంది పెట్స్ పెంచుకుంటున్నారు వాళ్ళకా? అంటే మీరు మంచి ప్రశ్న వేశారు. యాక్చువల్గా ఏంటంటే 1902 నుంచి ఆగస్టు అంటే నేను బ్రిటిషర్స్ వెళ్ళే వరకు కూడా అశ్వాలకు బాగా జరిగేది. కానీ దగ్గర 300 గ్రామాలు తర్వాత మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఈరోజు మెకనైజేషన్ అయిపోయి ట్రాక్టర్లు యాంత్రీకరణ అయిన తర్వాత మిషన్లు వచ్చాయి. మరి ఆ రోజుల్లో పెద్ద రైతుల దగ్గర ఒక్కొక్కరి దగ్గర 100 జతలు 200 జతలు ఉండేవి, ఎడ్లు ఉండేవి. అవన్నీ కూడా వ్యవసాయానికి నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ కూడా వాడారు ఎడ్లు బళ్ళు. అవన్నిటి కూడా వాటికి ఏమైనా సరే చుట్టుపక్కల 300 గ్రామాల పశువులు ఇక్కడికే వచ్చేవి, ఏ నెలతో వచ్చినా. ఈవెన్ దట్టు కూడా ఇది బిజినెస్ సెంటర్. ఆ రోజుల్లో ఈ ట్రాన్స్పోర్ట్ లేనప్పుడు ఎడ్లు బండి వేసుకుని వచ్చి వాడికి సరుకులు దింపేసి ఇక్కడికి వచ్చి వైద్యం చేసుకుని వెళ్ళేవారు. రాను మనకి గేదెల సంతతి పెరిగింది. అంటే పాల కోసం కన్నా ఎడ్లు ఎక్కువ పశువులు వాడేది, ఎడ్ల కోసం ట్రాన్స్పోర్ట్ వాడేది. ఇప్పుడు పాల కోసం అవసరం ఎక్కువైంది కాబట్టి నెమ్మదిగా మనం గేదెలకు వచ్చాం. అంటే ఈ కొంచెం మెకనైజేషన్ ఇదంతా అర్బనైజేషన్ అవడం వల్ల గత 25 సంవత్సరాల నుంచి కుక్కల పెంపకం ఎక్కువైందండి. ఎందుకంటే మనిషి యొక్క జీవితం కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, మానసిక వ్యాధులతోటి కానీ లేకపోతే పెట్స్ అలవాటు ఎక్కువైపోయి ప్రజెంట్ మా దగ్గర అంటే ఇంకోటి మన రీజన్స్ కూడా ఉన్నాయి. సిటీలో వచ్చి యానిమల్స్ రాలేక అవుట్స్కట్స్లో కొన్ని యానిమల్స్ ఉంటాయి, కుక్కలను ఎక్కువ తీసుకొస్తున్నారు. దగ్గర 10 సంవత్సరాలు బట్టి రోజుకు 100 నుంచి 150 కుక్కలు, అంటే పిల్లులు కానీ కుక్కలు కానీ మాకు ఎక్కువగా ఈ చెవుల పిల్లులు కానీ ర్యాబిట్స్ ఇవి ఎక్కువ వస్తున్నాయండి ప్రస్తుతానికి. సార్ రైతులకి ఎక్కువ ఎడ్లకి పాలు రావాలని గేదెలకి ఆవులకి మీరు మెడిసిన్స్ ఇచ్చేవారు. అంటే అప్పుడు మీరు ఉచితంగా చేయించేవారు, గవర్నమెంట్ చేయించిందా, రైతుల దగ్గర తీసుకునేవారా, అసలు ఏంటది? ఎప్పుడు కూడా పశు వైద్య చరిత్రలో రైతు దగ్గర డబ్బులు తీసుకోవాలని ఏ ప్రభుత్వం కూడా చెప్పలేదండి. ఇప్పుడు కూడా ఉచితమైన సేవలు చేసాం. మాకు అందుబాటులో అంటే ఇప్పుడు ఎడ్లకు వచ్చే టైంలో ఆయుర్వేదిక మందుల మీద ఎక్కువ ఆధారపడేవాళ్ళం. ఇప్పుడు జనరేషన్ మారిపోయి ఇంగ్లీష్ మందులు ఎక్కువ ఈ రోజుల్లో. అంటే లేటెస్ట్ యాంటీబయాటిక్స్ మనుషుల్లో ఏదైతే యాంటీబయాటిక్ వచ్చిందో అదే ఇమ్మీడియట్గా వెటనరీ కూడా వచ్చేస్తుంది. మరి పాతకాలంలో ప్రతిరోజు కూడా మేము రకరకాల చెక్క మందులు మూలికా వైద్యం చేసేవాళ్ళం. పశువులకి బెల్లంలో కలిపి తినిపించి మనం. ఇప్పుడు అదేం లేవండి. ఇమ్మీడియట్గా రోగం వస్తే ఇమ్మీడియట్గా మంచి ఇంజక్షన్ చేయాలి, మరుసటి రోజుగా తగ్గేంత సదుపాయాలు డెవలప్మెంట్ అయ్యింది, సైన్స్ డెవలప్ అయింది. అంతేగాని ఇప్పుడు బడ్జెట్ కూడా ఇప్పుడు దగ్గర మనకి ఈ వెటనరీ హాస్పిటల్కి వచ్చాడు ఇయర్లీ 4 lakhs గత ఈ సంవత్సరం నుంచి కూడా మనం
బడ్జెట్ మందుల బడ్జెట్ బాగానే ఉందండి. ఒక వ్యాక్సిన్ అయితే కొనుక్కోవాలి తప్పితే అది పెట్ యానిమల్స్కి అవి కాస్ట్లీ ఉంటాయి. ర్యాబీస్ అనేది మాత్రం ఎప్పుడు కూడా ఉచితంగానే చేస్తామండి. ఆల్వేస్ చిన్నాల మనం జూనోసిస్ డేని ఇయర్లీ వన్స్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్రభుత్వం నిండుగా రాష్ట్రంలో అన్ని పశు వైద్యశాలలకు కూడా యాంటీ రేబీస్ వ్యాక్సిన్ డ్రైవ్ ఒకటి పెట్టారు. ప్రతి హాస్పిటల్లో కూడా ఉచితంగా ర్యాబీస్ వ్యాక్సిన్ చేస్తున్నాం.